హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ నాగేంద్ర. వెల్కమ్ టు తెలుగు 75. ఈరోజు మనతో అయితే రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారైతే ఉన్నారు. ఆయన్ని అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మనం రాజకీయాలు ఎలక్షన్ ముందు అయితే ఇంటర్వ్యూ చేసాం, రిజల్ట్స్ ముందు. మీరేమో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి బల్లగుద్ది అయితే చెప్పారు. సో ఇప్పుడు పరిణామాలు చూస్తే చాలా చేంజెస్ అయిపోయినాయి, ప్రతిపక్షం లేకుండా కూడా అయిపోయింది. సార్ దీన్ని ఎలా చూడవచ్చు? నేను ఎలా చూడాలంటే మేము సర్వే చేసినప్పుడు మా టీం సర్వే చేసింది ఎన్నికలకు 10 రోజుల ముందు సర్వే చేసాం. అప్పటి ప్రజల యొక్క అభిప్రాయం కానీ సేకరించింది చాలా శాంపుల్స్ సేకరించాం. శాంపుల్స్లో పోటాపోటీగా కొన్ని చోట్ల ఉన్న గోదావరి జిల్లాలో పోటాపోటీగా ఉన్న, కృష్ణా గుంటూరు పోటాపోటీగా ఉన్న, ఈ శ్రీకాకుళం కానీ కడప కర్నూలు జిల్లాలు కానీ బాగా ఫుల్ వైసీపీ ఉంది. ఈ లోపల ఈ 10 రోజుల్లో ఏమిటి మార్పు, ప్రజల్లో మార్పు, ఆలోచనకు మార్పు ఏంటి అని విశ్లేషించుకుంటే 4 కారణాలు కనబడతాయి. ఒకటి, చంద్రబాబు నాది ఇది ఆఖరి ఎన్నికలు, నేను మళ్ళీ ఎన్నికలు పోటీ చేయను, 40 ఏళ్ల సుదీర్ఘమైన రాజకీయ జీవితం తర్వాత ఇది ఆఖరి ఎన్నికలు అని అంటాం. ప్రజల్లో కొంచెం సెంటిమెంట్ పుట్టించింది. అయ్యో పాపం నిజమే కదా, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ 80 ఏళ్ళకి వస్తారు, అప్పుడేం రాజకీయం కంటెస్ట్ చేస్తాడు, ఆయన ఆరోగ్యపు అని ఏజ్ అన్నీ ఉంటాయి. సో ఇది ఆఖరి 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న ఆయన్ని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టడం కరెక్ట్ కాదేమో, పాపాడు ఆఖరి అంటున్నారు, గెలిపిద్దాం అనే ఒక సెంటిమెంట్. రెండో సెంటిమెంటు, పవన్ కళ్యాణ్ పోయినసారి నన్ను ఓడించారు, 2 చోట్ల ఓడించారు, అందరినీ ఓడించారు. ఈసారి నన్ను గెలిపించండి, నన్ను అసెంబ్లీలో అడుగు పెట్టాలని కోరుకుంటున్నాను, నన్ను అభ్యర్థిస్తున్నాను, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, చేతులు జోడించి అర్థిస్తున్నాను, ఇలా మాట్లాడాడు. అది ప్రజల్లో, అరే రోజు ₹1 తీసుకునే హీరో అంత కిందకు వచ్చి మనని అంతగా బతిమాలతో ఉంటే, నాకు అసెంబ్లీకి వెళ్ళాలని నన్ను ఆశీర్వదించండి, నన్ను పంపించండి అభ్యర్థిస్తూ ఉంటే, అతనికి ₹1 సంపాదించేవాడు రోజుకి, అలాంటి వాడికి పాపం మన ఇంత అభ్యర్థించాల్సిన, వేడుకోవాల్సిన పరిస్థితి ఏంటి? సరే ఈసారి పోనీ, అసెంబ్లీకి వెళ్తే పోయింది ఏంటంటే నష్టమే ఉంది, గెలిపిద్దాం అని గెలిపించారు అనే పాయింట్ ఒక సెంటిమెంట్. మూడో పాయింట్, ఈ సంక్షేమ పథకాలు ఏమైందంటే, సంక్షేమ పథకాల్లో జగను ఈ మేనిఫెస్టో చేసి ఇంతకన్నా ఇచ్చేది లేదు, ఆర్థిక పరిస్థితి అంతే, ఇంతకన్నా పర్మిట్ చేయదు, నేను ఇంతే ఇస్తున్నాను అని చెప్పాను. అదే చంద్రబాబు ఏమో నేను దానికి 10,000 ఇస్తే 15,000 ఇస్తాను, 20,000 ఇస్తే 25,000 ఇస్తాను పెంచి చెప్పాడు. జగనేమో ఇవ్వలేనని చెప్తున్నాడు, ఈయన ఇస్తానంటున్నాడు. డబ్బులు ఎక్కడి? ఆయన 40 సంవత్సరాల అనుభవం ఉంది, ఏదో చేయగలడు, ఆయన అనుభవం మీద చేసి మనకి ఇవ్వగలడు. సో ఈయన కదా ఎక్కువ ఇస్తానంటున్నాడు కదా, ఎక్కువ ఇచ్చేవాడిని ఎందుకు వద్దనుకోవాలి? రాజకీయాలు మనకు వచ్చేది లాభం, మనకి ఎవడో ఇస్తున్నాడు, ఆయన ఇచ్చాడు సంతోషం, ఆయన కన్నా ఎక్కువ ఇస్తాను అంటున్నాడు. ఆ ఎక్కువ ఇస్తానన్న వాడి దగ్గర మనం తీసుకుంటే అనే పాయింట్. తర్వాత మోడీ ప్రభావం ఈ ఆంధ్ర రాష్ట్రంలో, దేశం అంతా ఉన్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేదు అని మనం అందరూ అనుకున్నాం. అదే మా సర్వేలో కూడా, మోడీ ఏంటి సార్ రాష్ట్రానికి ద్రోహం చేశాడు, బీజేపీ ఏంటి అన్నవాళ్ళే. అలాంటి వాళ్ళు కూడా ఎలా మారారంటే, మోడీ ప్రభావం అనుకోకుండా అనూహ్యంగా ఆంధ్రాలో కూడా పెరిగింది. ఎందుకు పెరిగింది మోడీ ప్రభావం? జగన్ ఏమో ఎన్నాళ్ళు మోడీతోటి ఎలాంటి గొడవ పెట్టుకోలేకపోయాడు, ధైర్యం చేయలేకపోయాడు, మోడీని తన ఫలితాన్ని చేసుకుంటే మోడీని ఇది గట్టిగా అడగలేకపోయాడు. అదే చంద్రబాబు అయితే అడుగుతాడు, చంద్రబాబు అయితే నిలదీయగలడు, చంద్రబాబు అయితే చక్రం చెప్పగలడు, కనుక మోడీని అడిగి తీసుకురాగలడు. సో ఈ కాంబినేషన్ మోడీతో కలిసి ఉండటం వల్ల చంద్రబాబు తన చాకచక్యంతో మోడీని నుంచి మనకు కావాల్సి తీసుకురాగలడు అని ఒక పాయింట్. ఈ 4 పాయింట్లు ప్రజల్ని ఆఖరి 10 రోజుల్లో, అంటే తటస్థంగా ఉండొచ్చు, 20% కొత్త ఓటర్లు, 20% తటస్థ ఓటర్లు, ఈ పర్సంటేజ్ ఓటర్స్ ఉన్నారు, వాళ్ళు ఆఖరి నిమిషంలో ఇటు మొగ్గారు, ఈ పాయింట్ల మీద ఇటు మొగ్గారు. వాళ్ళు ఏ పార్టీ కాదు, వాడు నీ పార్టీ నాయకుడు, నా పార్టీ నాకు, ఈ 40% ఏ పార్టీ కాదు, ఎప్పుడు కూడా కొత్త ఓటర్స్. వాడు కొత్త ఓటర్, తను కొత్త ఓటర్ వచ్చాను, నేను ఓటేస్తాను, ఓటు
గెలిచే పార్టీకి వేయాలి అనుకుంటాడు, కానీ తన ఓటు మగ్గిపోవడం ఒప్పుకుంటారు. అలాగే తటస్థ ఓటర్లు చూస్తూ ఉంటారు వాళ్ళ ఆ తటస్థ ఓటర్లు ఆఖరిలో ఈ పాయింట్లకి అటు తలవయ్యారు. ఈ 40% ఓట్లు అటు తలవడంతో అది ఒక స్వీప్ లాగా వెళ్ళింది. సో ఇది విశ్లేషణ. ఇంతకు మించి క్యాబినెట్ అంతా ఓడిపోయారు, క్యాబినెట్ అంతా ఓడిపోయారంటే 2019లో చంద్రబాబు క్యాబినెట్ అంతా ఓడిపోయారు. 2019లో 14 ఏళ్ళు సీఎం చేసిన చంద్రబాబుని 23 సీట్లు కూర్చోబెట్టారు. కనుక ఈయన 11 సీట్లు కూర్చొని 5 ఏళ్ళు ఉన్నవాడిని 11 సీట్లు, 14 ఏళ్ళు ఉన్నవాడిని 10. సో ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నాక ఎమ్మెల్యే లేదు, మినిస్టర్ లేదు, ఎవరు లేదు. ఇలా కాదు అలా అనుకున్నాక అటు వెళ్ళిపోతుంది. పోయినసారి అట్లాగే వెళ్ళిపోయింది, ఈసారి అట్లాగే వచ్చింది. సో చరిత్ర పునరావృతం అయింది తప్పితే ఇక్కడేదో పరాభవాలు జగన్ పరాభవం అనుకుంటే మరి 2019లో చంద్రబాబు పరాభవమా? ఇక్కడ మినిస్టర్లంతా ఓడిపోయారు, ప్రజలు ఎగిస్తన్నారంటే మరి ఆనాడు చంద్రబాబు ఎగిస్తన్నారా? సో ఈ మాటలన్నీ కరెక్ట్ కాదు. ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక స్టేజ్లో ఆనాడు జగన్ అనుకున్నారు, చంద్రబాబు కాదు జగన్ అనుకున్నారు. అందుకని స్లామ్ ఫ్లైట్ 151కి ఇచ్చారు. ఇప్పుడు అలా కాదు, జగన్ కాదు కూటమి అనుకున్నారు, ఈడు కొట్టారు. కనుక అది ప్రజల నిర్ణయం. ఇక దీంట్లో గోల్మాలు జరిగి ఈవీఎం బాక్సులు మారి అని అంటున్నారు, కానీ అవి నేను చెప్పదలుచుకోవాలి. ఎందుకంటే వాటికి ఆధారాలు లేవు, అనుమానాలు చెప్తే ఆధారాలు లేవు. ఎంతగా ఓడిపోవడానికి ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికలైనాక చాలా మంది ఏం చేస్తారు, ఇదేమిటి ఇదే అని లాస్ట్లో పోయినసారి ఏంటిది అనుకున్న తెలుగుదేశం దారుణంగా 14 ఏళ్ళు సీఎం ఏంటి అనలో ఆ పరిస్థితి ఇప్పుడు ఈ పరిస్థితి. కనుక చంద్రబాబు ఇలా మళ్ళీ తన్నుకుంటూ పైకి ఇచ్చాడు, తర్వాత పార్టీని వస్తుంది. కనుక ఇది ప్రజలు తీర్పది, ప్రజలు నిర్ణయించారు. మనం శశావహించడం ఫర్దర్ తీర్పు. అలాంటి ఇక్కడ ఒక మాట, ఒక సామెత చెప్పారు, ఇళ్ళలగ్గానే పండగ కాదు ముందుంది ముసల పండగ అంటారు. అది కూడా ఆంధ్రదేశానికి వర్తిస్తుంది. ఎందుకు వర్తిస్తుందంటే ఇప్పుడు ఆంధ్రదేశం పవన్ కళ్యాణ్ 20 సీట్లకు 20 గెలిచాడు, 21 గెలిచాడు. సో ఇంతవరకు చరిత్ర నిజంగానే ఏ పార్టీ కూడా తను పెట్టిన ఏ పార్టీ కూడా అన్ని సీట్లు గెలవాలి. 2 ఎంపీ సీట్లు కూడా గెలిచారు. 2 ఎంపీ సీట్లు కూడా గెలిచారు. ఎంపీ సీట్లు గెలిచాడు. అసెంబ్లీ నిలబెట్టిన అందరు క్యాండిడేట్లు గెలవటం అనేది ఇది కాదు. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది. నౌ గేమ్ స్టార్ట్స్. ఏమి గేము? పవన్ కళ్యాణ్ని ఎంత తగ్గించాలని చంద్రబాబు వ్యూహరచన చేస్తాడు. ఎందుకు చేస్తాడని మీరు నేను రాజకీయ విశ్లేషణతో చెప్తాను. ఎందుకు చేస్తాడు? పవన్ కళ్యాణ్ పెరుగుతున్న కొద్దీ ఇప్పుడున్న స్థాయి నుంచి పెరిగి ఇంకా ఎక్కువ పెరుగుతాడు. చంద్రబాబు వెనకాల ఉన్న పవన్ కళ్యాణ్ లేదు, పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ నుంచి చంద్రబాబు దాటుకుని చంద్రబాబుతో సమాంతరమైన నాయకుడుగాను ఇంకా ఎదిగాడు అనుకోండి. నష్టపోయేది ఎవరు? చంద్రబాబు, తన కొడుకు పవన్ కళ్యాణ్, లోకేష్. సో లోకేష్ భవిష్యత్తు కోసం ఆయన ఎంత తాపత్రయపడుతుంది. లోకేష్ భవిష్యత్తు కోసం లోకేష్ని ఎట్లాగే తన వారసులు చేసి తన తర్వాత తెలుగుదేశం అధ్యక్షుడు, తన తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలని తప్పదు. అందుకనే జూనియర్ ఎన్టీఆర్ కూడా దూరం పెట్టాడు. ఆ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి పవర్ఫుల్ ఎంతో ఆయుధం అయ్యేవాడు తెలుగుదేశం. కానీ ఆయన ఆయుధం అవుతాడనుకున్నా సరే అతను వద్దు, ఎందుకంటే తాను వస్తే తన కొడుకు వెనకబడిపోతాడు కనుక పెట్టాడు. అలాంటి నేపథ్యంలో చంద్రబాబు పవన్ ఎంతవరకు పెరగనిస్తారు, ఎక్కడ కోత కొయ్యాలో, ఎట్లా అతన్ని అలా పెట్టాలో ఆలోచిస్తాడు, వ్యూహరచన చేస్తాడు. ఆ వ్యూహరచనకి ప్రతి వ్యూహం చేయగలిగిన శక్తివంతులు పవన్ దగ్గర ఉన్నారా, పవన్ కూటమిలో ఉన్నారా వేచి చూడాలి. ఇది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు అనుకున్నంత ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడుతున్న రీతిలో రాబోయే కాలంలో మాట్లాడదు. రాబోయే కాలం నేను నా కొడుకు లోకేష్ అనే అలా ప్రజల్లోకి వెళ్ళేటట్టు ఈ ప్రభుత్వం అంతా చంద్రబాబు కొడుకు పవన్ కళ్యాణ్. ఓకే, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇలా తప్పితే పవన్ కళ్యాణ్ అలా ఒక్కసారి లెగిసి సమాంతరంగా చంద్రబాబుతో సమానమైన నాయకుడిగా ఎదగడానికి అవకాశం ఇవ్వదు. అది అవకాశం ఉన్నా తొక్కడానికి చూస్తారు.
ఈ వ్యూహ రచనలన్నీ రాబోయే కాలంలో వస్తాయి. ఇవన్నీ మనం చూస్తాం.